ఇటు కాంగ్రెస్ వైపు చూస్తే క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే 2028 వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 2028కి ఆయన ఫేస్తోనే, ఆయన పరిపాలనతోనే వెళ్ళే అవకాశం క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని అధ్యక్షుడి రూపంలో రాబోయే బీసీ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా? ఆ శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని మీరు చెప్పగలుగుతారా? అంటే రజనీకాంత్ గారు, నేను బీసీని కాబట్టి అని మాట్లాడుతున్నారా? అంటే నేను బీసీని కాబట్టి రిజర్వేషన్తో వచ్చినాను. ఎక్కడన్నా నేను ఒక ఉద్యమ బిడ్డను, ఒక 7 సార్లు ఎమ్మెల్యేను. ఇలా ఈ మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఇస్తే నా ఎఫిషియన్సీ ఎంతో చూసిండ్రు. కరోనా కష్టకాలంలో నా కమిట్మెంట్ ఏంది, నా సాహసం ఎంతో చూసిండ్రు. ఈటల రాజేందర్ అంటోడు ఒక ఎస్సీగా, ఒక బీసీగా, ఒక ఓసీగా చూడండి. ఈటల రాజేందర్ అంటోడు ఒక రియల్ పొలిటికల్ లీడర్గా, ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజల పక్షాన ఆలోచించేటువంటి బిడ్డగా, ఇవాళ ఏ బాధ్యత ఇచ్చినా, ఏ టార్గెట్ ఇచ్చినా చేయగలిగే సత్తా ఉన్నవాడిగా ఉన్నా తప్ప ఏదో బీసీ కాబట్టి ముఖ్యమంత్రి, లేకపోతే ఏసీ కాబట్టి ఇక్కడ లేదండి. ఆయనకు మాకు పోలిక ఎక్కడదండి. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, మేము ఎప్పుడైనా. ఆయన ఎప్పుడు నాయకుడు అయ్యిండు, మేము ఎప్పుడు నాయకుడు అయినాము. ఆయన ఎక్కడ ఉద్యమ బిడ్డ, మేము ఎక్కడ ఉద్యమాలు చేసినాం. ఆయన ఎప్పుడు మంత్రి అయ్యిండు, మేము ఏదో అదృష్టంగా వచ్చి ఆయనకు టక్కన ఇలా కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సంకల్పించింది కాబట్టి ఆ సందర్భంలో రకరకాల కారణాల వల్ల మేము దాన్ని అందిపుచ్చుకోక ఆయన ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయనకి ఎక్కడదండి. ఆయనకు మాకు పోలిక ఎక్కడదండి. ఈటల రాజేందర్ చరిత్ర ఏంది, మీరు ఏం చెప్తారండి?